కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని కాంగ్రెస్ నాయకులు ప్లేట్లను గంటెలతో కొడుతూ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ కోరారు. ఈరోజు షర్మిలమ్మ ఆదేశాల మేరకు తాళీ బజావో అనే కార్యక్రమం మా కర్నూలు కాంగ్రెస్ కమిటీ కర్నూలులో కలెక్టరేట్ ఎదురుగా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. విషయం ఏంటంటే 6 కొట్టావు, అధికారంలోకి వచ్చావు. నువ్వు 6 కొట్టేటప్పుడు బ్యాటింగ్ చేసావు, బౌలింగ్ చూసావు, అన్నీ చేసావు. నువ్వు ఊర్లన్నీ తిరిగి అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలోకి పోయి మీరు చేసే ఆ సూపర్ 6లు అందరికి వివరించావు. లాస్ట్లో అధికారంలోకి వచ్చావు. ఇప్పటికి ఆల్మోస్ట్ 3 నెలలు దాటిపోయింది. సూపర్ 6లో ఒకటి కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేయలేదు. చాలా అసంతృప్తితో ఉన్నారు. మీరు 3 సిలిండర్లు ఇస్తా అన్నారు, ప్రతి ఇంటికి. ప్రతి మహిళకు 1500 ఇస్తామన్నారు. ప్రతి రైతుకు 20,000 ఏడా ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి 1500 ఇస్తామన్నారు. ఉచిత బస్సు అన్నారు. ఎక్కడ కూడా ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయని దాఖలాలు లేవు. మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, దయచేసి మీరు మీరు సూపర్ 6 పథకాలు మీరు మేనిఫెస్టోలో కానీ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీరు ప్రతి నియోజకవర్గంలో చెప్పారో ఖచ్చితంగా మీరు దాన్ని తీసుకుపోవాలి, చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని ఎడల స్వచ్ఛందంగా మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ, యువత కానీ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి తీసుకురాకండి. వాళ్ళు వచ్చినారంటే కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది, వాళ్ళ వెంటనే ఉంటుంది. వాళ్ళతో పాటు పూర్తి సహకారాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు సహకారాలు ఇస్తుంది. అందులో భాగంగానే దయచేసి ఈరోజు కార్యక్రమాన్ని హెచ్చరిస్తున్నామని కాదు, కానీ దయచేసి మీరు ఇంప్లిమెంట్ చేయండి. మీ కూటమి ప్రభుత్వం ఉన్నది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. మిమ్మల్ని గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము తలబట్టడం జరిగింది.